1985-86 టైంలో పిల్లాశెట్టి సత్యనారాయణరావు గారు అనేటువంటి మా నాన్నగారు ఆ యొక్క స్థలాన్ని కాంగ్రెస్ ఆఫీస్కి ఇవ్వటం జరిగింది. సుమారుగా 6.5-7 సెంట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజున సందా లింగయ్య గారు, బత్తుల వీరయ్య గారు, అలాగే పి రాజు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ ఆఫీస్గా ఇవ్వటం జరిగింది. అది చాలా కాలం కూడా తెలుసు మీకు అందరికీ. దాని నుంచే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం కూడా జరిగింది. పోయినసారి కూడా రేగా కాంతారావు గారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫునే దాంట్లో గెలిచారు. తర్వాత అది ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ కార్యాలయం కింద మార్చుకున్నారు. అది అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాతికేయులకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అది దాన్ని నేను కొత్తగా చెప్పాల్సినటువంటి ఏమీ లేదు. అది కాంగ్రెస్ ఆఫీస్కి ఇచ్చినటువంటి స్థలమే తప్ప ఇంకా అది బీఆర్ఎస్ ఆఫీస్కి మేము ఇవ్వలేదు. మేము ఇచ్చే టైంలో అసలు ఆ బాధ్యే లేదు. ఈ భూమి ఎవరిది, ఎవరిచ్చిర్రు, ఈ స్థలదాత ఎవరు, ఎట్లా కట్టిర్రు అనేది మీకు అందరికీ తెలుసు. కాకపోతే మా కాంతారావు గారు 2018లో గెలిచిన తర్వాత అది కట్టినటువంటి బిల్డింగ్ నాకు పే చేసింది అనేది మీ అందరికీ తెలుసు. కాంతారావు గారికి కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులకు అందరికీ తెలుసు, జిల్లా పార్టీ అన్ని పార్టీల నాయకులకు తెలుసు. అంతేకాకుండా స్టేట్లో ఉన్నటువంటి వారి పార్టీ నాయకులకు తెలుసు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు. అది స్వయానా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ భవనము, కాంగ్రెస్ పార్టీ భవనాన్ని తన సొంత భవనంగా మార్చుకుంటే తప్పు కాదని ఈ సందర్భంగా మన కాంతారావు గారిని అడుగుతున్నా. ప్రజాస్వామ్యము అంటే మరి ఉన్నటువంటి ఏదైతే పార్టీలో గెలుస్తామో ఆ పార్టీలో ఉన్నటువంటి బిల్డింగులని స్థలాలన్నిటిని తీసుకొని వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరడమే ప్రజాస్వామ్యం అని సందర్భంగా మన రేగా కాంతారావు గారిని ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు అన్నం పెట్టినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీ, చూసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన ఈ స్టేజ్కి రావడానికి గల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరికి కూడా తెలుసు. కానీ ఆయన నాది అని ఆయనేదో సొంత డబ్బులతోటి కట్టినట్టుగా చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ఇక్కడ రాజుగారు ఉన్నారు, ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు అక్కడ. మరి వీళ్ళందరికీ తెలుసు, మరి అందరూ కలిసి కట్టినటువంటిదే భవనం. ప్రజలు అక్కడ ఉన్నటువంటి అందరి కార్యకర్తల యొక్క కష్టార్జితం కట్టినటువంటి భవనాన్ని ఈరోజు బీఆర్ఎస్ భవనంగా మార్చి మరి నిన్న మా శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కార్యకర్తలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయానికి నేను స్వాగతిస్తున్నా, గౌరవిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన భవనాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే తప్పేంటని ఈ వేదిక ద్వారా మా కాంతారావు గారిని ప్రశ్నిస్తున్నా. వాళ్ళు చేసింది ఏం తప్పు కాదు, నువ్వు దొంగిలించినావు కాబట్టి దాన్ని గుంజుకున్నారు మా వాళ్ళు, అంతే తప్ప ఇంలేదో నీ మీద దోషంతోటో లేకపోతే పగతోటో లేకపోతే ఇంకో ఉద్దేశంతో కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా కాంతారావు గారికి నేను హెచ్చరిస్తున్నా. ఒకటే, మనం ఏదైనా పార్టీకి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప మరి ఆ పార్టీకి సంబంధించిన తీసుకొని వెళ్ళి నాది అని చెప్పడం అనేది సిగ్గుచేటు. ఈ ఖమ్మం జిల్లాలోనే కాదు, ఈ యావత్ తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అందరికీ తెలుసు. దాని కొరకు మేము ఎన్ని రోజులు ధర్నా చేసినాం, నాగన్నా 10 రోజులు ధర్నా చేయడం కూడా జరిగింది ఇక్కడ. అయినా పట్టించుకోలే, ఈమనంటే కొన్ని ఇయ్యలే. మరి రకరకాల దొంగ పత్రాలు సమర్పించి మరి దొంగ పత్రాలు చేసి మరి ఈ రోజైతే మీరు సాక్షాత్ ఎవరైతే ఇచ్చిండ్రో మన హరిబాబు గారు మీకు క్లుప్తంగా చెప్పిండ్రు, వాళ్ళ నాన్నగారు ఇచ్చిండ్రని మీకైతే అందరికీ అర్థమైంది. కాబట్టి మన కాంతారావు గారు ఆయన ఏమంటున్నాడు అంటే మేజర్గా ఏదో నేను కట్టుకున్నాను దాన్ని దొంగలించారు, ఏదో దుండగులు అని లేకపోతే గుండాలనే పదం మాట్లాడుతున్నాడు. ఏదైతే తప్పని ఈ వేదిక ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తున్నా.
నువ్వే గుండావు, నువ్వే బద్మాషివి. ఎందుకనంటే ఉన్నటువంటి బిల్డింగ్ని స్వాధీనం చేసుకొని మరి మా బిల్డింగ్ మాకు కావాలని ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన కార్యాలను గుంజుకుంటారు తప్ప ఊరుకోరు కదా. కాబట్టి నీదే తప్పు. నువ్వు గుండాలని కానీ ఇదని కానీ అదని మాట్లాడడం చాలా పొరపాటు. ఈ వేదిక ద్వారా నేను కాంతారావు గారిని హెచ్చరిస్తున్నా, ఈ సమాజంలో నీ గురించి ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని ఈ వేదిక ద్వారా కూడా హెచ్చరిస్తున్నా. ఎప్పటికీ ఇలాంటి పనులు చేయకు, చాలా బుద్ధిగా బతుకు, బుద్ధిగా వ్యవహరించు. మరి దొంగలు వేసుకొని లంగాలు వేసుకొని మరి ఇంకా రకరకాలైన భూములు కానీ జాగాలు కానీ వేసుకోవద్దని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే, ఆ రోజున మేము సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, నేను మరి ఆనాడు ఉన్నటువంటి మా నాయకత్వం అంతా కూడా, ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు, చాలా మంది అందరూ కూడా రావడం జరిగింది. ఆ రోజు ఆ ప్రాంతానికి కూడా పోనీయలే మమ్మల్ని. ఆనాడు ఉన్నటువంటి డిఎస్పి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మేమేం చేయలేని స్థితిలో నెల రోజులు ధర్నా చేసినా ఏది చేసినా పట్టించుకున్న నాదుడు లేరు. ఇది కాంతారావు గారికి తెలియదు. వీళ్ళన్నీ చిలుక పలుకు బ్రతుకుతున్నాడు. ఈరోజు ఏదో పెద్దగా మొత్తం ఈ దేశాన్నే, ఈ జిల్లానే, ఈ పినపాక నియోజకవర్గాన్నే మొత్తం నేనేదో ఏలినా బాగు చేసిందని మాట్లాడతాడు. ఇది పొరపాటు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నువ్వు పార్టీ మారిన తర్వాత పార్టీలో మారిపో. కాంగ్రెస్కి సంబంధించినటువంటి భవనాలు కానీ భూములు కానీ తీసుకుపోతుందంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా ఎవరు ఊరుకోరు, ఎవరు ఊరుకుంటానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా ఇక్కడ అలాంటి వాటి జరిగితే కూడా తప్పకుండా ఇంకా పరిస్థితులలో కూడా నీకు పరిణామాలు ఉంటాయి. నువ్వు ఇంకోటి భవనం కట్టుకో. ఏదో మీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఇంకో భవనం కట్టుకొని పార్టీకి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ రంగులన్నీ తీసి బీఆర్ఎస్ రంగులు వేసి మరి ఇందిరా భవన్ అని పెట్టినటువంటి పేరుని ఈరోజు తెలంగాణ భవన్ అని పేరు పెట్టిన ఘనత కాంతారావు గారిది కాదా అని ఈ వేదిక ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తూ, దీని గురించి నువ్వు ఏం చెప్పినా ఇది పూర్తిగా శుద్ధ తప్పు, పొరపాటు. ఇది పబ్లిక్ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా దాని జోలికి వచ్చిన, దానికి వార్తకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరని ఈ సభ ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తూ, వాళ్ళ పార్టీ నాయకత్వం అందరూ కూడా హెచ్చరిస్తున్నా, వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు అది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ భవనము. ఆ భవనాన్ని ఆక్రమించుకోవాలనో ఇంకేదో చేయాలని చేద్దామంటే కూడా ఎవరు ఊరుకుంటాక సిద్ధంగా లేరు అనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను, మీ ద్వారా ఛాలెంజ్ చేస్తాను. ఈ రేఖాకాంతరా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు చేయి, నేను చూస్తా. నీ సంగతి నా సంగతిని నీకు చూపిస్తాను. సమయం పోతే నువ్వు వణుకు పుట్టిన హైదరాబాద్ వణుకుంటూ వచ్చినావు. చెమట్ల కాదు 16 నిమిషాలు ప్రెస్ మీట్ లో చెప్పినావు. ఏమున్నది అందులో? ఏం లేదు. నువ్వా నన్ను విమర్శించేది? కాంగ్రెస్ పార్టీ విమర్శించే స్థాయి ఉందా అసలు? నోరెట్లు వస్తుంది? నువ్వు అన్నం తింటానవా, గడ్డి తింటానవా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసుకొని రాజకీయంగా ఎంజాయ్ చేస్తూ పక్కన దొంగల్ని పెట్టుకొని కొంతమందిని లూటీ చేస్తూ నేర్చుకోవాలి. ఏం చేసినావు తెలియదు. నీ పాలనలో 2023 ఎన్నికల్లో, నవంబర్లో జరిగిన ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పారు, అయినా సిగ్గురాల. 35,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి, గెలిపించారు, భూమి కేసు కొట్టారు. ఏదేదో ప్రేలాపంలో వెళ్తా ఉన్నాడు. నిన్న ఏదేదో అంటున్నాడు, అభివృద్ధి అంటున్నాడు, జూబ్లీ హిల్స్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. అసలు జరిగిన ఘటన ఏంటి? దాని మీద చెప్పరా, ఏడవరా దాని మీద ఏడిపోయేదో. ఇప్పటికైనా సిగ్గు చెరం ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు మేము ఆ జోలికి రాము, తప్పు చేశాను, పాపం తగిలింది నాకు, ఉసురు పాపం తగిలి నేను ఓడిపోయాను. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఇల్లు అంటాడు, అది కూడా మర్చిపోయింది నా టెన్షన్ లో. నా ఇల్లు అంటాడు. నాకు దగ్గర బంధువుతో నేను కొన్నానయ్యా 23లో లెటర్లు పెడతాను నేను మార్చమని. సొంత హరికృష్ణ దగ్గర నేను కొన్నాను.
ఎవిడెన్స్ కాగితాలు ఉన్నాయి, పక్కా ఉన్న ఎవిడెన్స్ కాగితాలు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇది బోధనంటే ఆడుకో 23లో కొన్నాం, చందారికి ఇష్టం సంతకం, సాక్షుల సంతకాలు అన్నీ ఉన్నాయి. నేను జీరస్ కూడా చెప్పి చూపించట్లా, మీకు ఒరిజినల్ చూపెడతా ఉన్నా నేను. ఇక్కడ పెట్టినాడు హరికృష్ణ, ఇక్కడ పెట్టినాడు హరికృష్ణ పెట్టినాడు, కొన్నవాళ్ళు పెట్టినారు, సాక్షులు పెట్టినారు. ఏం కావాలి ఇంతకంటే ఏం కావాలా? మున్సిపాలిటీ వాళ్ళకి నోటీస్ ఉంది, ఇది కూడా పెడతా. నోటీసులో కూడా ఉంది, ఎటువంటి అభ్యంతరములు తలెత్తిన ఎడల ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గారి పేరున మార్చబడును. కమిషనర్ గారు ముద్ర వేసి ఎక్కడ నిలవండి. నాకు కూడా రాజ్యాంగం అంటే గౌరవం, ప్రజాస్వామ్యం అంటే గౌరవం, వ్యవస్థలు అంటే గౌరవం, చట్టాలంటే గౌరవం. నేను వెళ్తా, న్యాయబద్ధాన్ని తెలుసుకుంటా. ఛాలెంజ్ వెనకాడు ఒక అడుగు అయ్యా, ఒక అంగళం కూడా అయ్యా. నేను నా కాంగ్రెస్ పార్టీ గారి గత న్యాయబద్ధాన్ని తెలుసుకుంటాం. ఇప్పటికైనా నువ్వు మాటలు కట్టిపెట్టి నీ కేకలు అరుపులు కాకి కేక కావు అన్నట్టుగా అవి బంద్ చేసుకో. ముందు నువ్వు ఫేస్బుక్ లో పెడతారు, 2 సార్లు ఎమ్మెల్యే ఫేస్బుక్ లో ఏం పెడతారండి? అందరు నవ్వుతున్నారు. ఫేస్బుక్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు తెలుసు. దేశంలో రాష్ట్రం ఏ ఎమ్మెల్యే పెట్టాడు? ఎందుకంటే ఆ రకంగా ఉంది. కాబట్టి నిన్న దేనికైనా సిద్ధం, దేనికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే దాంట్లో న్యాయబద్ధంగా శాంతియుతంగా చేసుకుని దేనికైనా సిద్ధం. ఇలా చాడవాత పేర్లు రాజేసినాడు. మా పార్టీ కార్యాలయం కోసం మా కార్యకర్తలు నేను కేసులైనా అరెస్టులు దేనికి భయపడం, ఖచ్చితంగా కొద్ది రోజుల్లో దాన్ని స్వాధీనం చేసుకుంటాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటికే 2023లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు. పినపాకలో రేఖాకాంతరాకు బుద్ధి చెప్పినారు. ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రభుత్వమే కూలిపోయింది, రాలేదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయినారు. గుర్తుపెట్టుకో. ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం, నీకు తెలియజేస్తా ఉన్నా. రేపు వచ్చే జనరల్ ఎన్నికల నాటికి మీ పార్టీ ఉండదు, గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా అడ్డుగోలు మాట్లాడితే నాలుగు అడ్డంగా చీలుస్తాం, ఊరు వదిలిపెట్టాం. కబడ్దారు లేక అందులో చాలా ఉంది కదా, చాలా ఉంది కదా. చిన్న బిట్ చెప్పండి. ఆయన పేరు మీద ఏ సంవత్సరంలో? ఓకే, చట్టాలను గౌరవిస్తాం, హక్కుల్ని గౌరవిస్తాం. అది చట్టంలో ఆయన ఇంటి పని చూసుకోవాలి. 10 సార్లు ఆయన పేరు ఉంది కాబట్టి కొన్నాను, కమిషన్ లెటర్ పెట్టాను. అదే అవన్నీ నిన్న జరిగిన ఘటన మా ఆఫీసు మా మదర్ చెప్పిన దాని వరకే. దాన్ని అతన్ని అడిగాక ఆయన చెప్తాడు. మరి భవనాన్ని ఎవరి దగ్గర నుంచి మీరు కొన్నారో మీ సన్నిహిత వ్యక్తి, మరి హరికృష్ణ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టలేదు? అడగండి బ్రదర్, చెప్తాడు ఆయన. ఇక్కడ స్థలదాతలు కూర్చోబెట్టారు కదా, ఆయన కూడా కూర్చోబెడితే అయిపోయారు కదా. ఆయన ఇప్పుడు స్థలదాత. ఓకే, ఆయన కూడా మీరు ఫోన్ చేసిన బ్రదర్, మీరు అడిగిన చెప్తే ఎవరు మాట్లాడారు, మీరు ఎవరు మాట్లాడారు. అతను కూడా ఫోన్ చేసిన హైదరాబాద్ లో ఉన్నాడు. ఆయన అడిగిన చెప్తాడు. చందారి కృష్ణ ఆయన ఎందుకు తీసుకురాలేదంటే ఆయన లోకల్ అడిగాడు, హైదరాబాద్ లో ఉన్నాడు. నేను ఫోన్ చేసిన, లేకపోతే ఆయన కూడా వచ్చేటోడు. ఇంకా వాళ్ళకు కూడా రాసి ఇచ్చినట్టు అది అడగండి, ఆయన అడగండి. హరికృష్ణ ఆయన ఆన్సర్ చెప్తాడు. నేను నాకు తెలియదు, మీరు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ పేరుతో ఆ భవనాన్ని నిర్మించారంటే అది నిజమే. అది ఏముంది ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఆ ఇల్లు కూడా అధ్యక్షులు